హాయ్ హలో నమస్తే. తెలుగు ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఫస్ట్ కవి పరిచయాలు ర్యాపిడ్ రివిజన్ చేద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్, సాహిత్య వికాస మండలి సంస్థని స్థాపించింది ఎవరు? ఆప్షన్స్: వేముగంటి నరసింహాచార్యులు, ఆచార్య బిరుదురాజు రామరాజు, దేవులపల్లి రామానుజరావు, గంగుల సాయిరెడ్డి. ఆన్సర్: వేముగంటి నరసింహాచార్యులు. వేముగంటి నరసింహాచార్యులు ఈ సంస్థతో పాటు మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని కూడా స్థాపిస్తారు. ఈయన రచనలు తిక్కన రామదాస్ పద్యకావ్యాలు, మంజీరా నాదాలనే గేయకావ్యం, వివేక విజయం అనే కావ్యఖండిక. బిరుదులు కూడా చాలా ఉంటాయి. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. విద్వత్ కవి అనే బిరుదు మన టెక్స్ట్ బుక్లో ఇద్దరికి ఉంటుంది. ఒకటి వేముగంటి నరసింహాచార్యులకి, ఇంకొకటి మరింగంటి పురుషోత్తమాచార్యులు. సాహిత్య వికాస మండలి వేముగంటి నరసింహాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వట్టికోట ఆళ్వారు స్వామి నడిపించిన పత్రికలు ఏవి? క్రింది వాటిలో వట్టికోట ఆళ్వారు స్వామి గారు నడిపించిన పత్రికలు ఏవి? శోభ తెలంగాణ, తెలంగాణ స్రవంతిన, శోభ గుమస్తానా, తెలంగాణ గుమస్తానా. ఆన్సర్: తెలంగాణ గుమస్తా. తెలంగాణ గుమస్తా అనే రెండు పత్రికల్ని వట్టికోట ఆళ్వారు స్వామి గారు నడిపించారు. ఇందులో శోభ అనే పత్రిక దేవులపల్లి రామానుజాచార్యుల గారికి చెందింది. స్రవంతి పత్రికలో శేషం లక్ష్మీనారాయణ గారి వ్యాసాలు వెలువడ్డాయి. ఈ శోభా పత్రికతో పాటు దేవులపల్లి గారిది ఇంకొక పత్రిక కూడా ఉంటుంది, అదే గోల్కొండ. ఈ గోల్కొండ పత్రికను కూడా దేవులపల్లి రామానుజాచార్యుల గారు కొన్ని రోజులు నడిపించారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి శోభ, తెలంగాణ, స్రవంతి పత్రికల గురించి ఇంతకుముందు ప్రీవియస్గా బిట్ అడిగారు. గోల్కొండ గురించి అడగలేదు, ఈసారి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్చి వెంకటాచార్యులు రచించిన మా ఊరు ఏ ప్రక్రియకు చెందినది? ఏకశ్వాస ప్రబంధం, ఖండకావ్యం, బుర్రకథల సంపుటి, కావ్యం. ఆన్సర్: ఏకశ్వాస ప్రబంధం. ఏకశ్వాస ప్రబంధం. ఏకశ్వాస ప్రబంధం మనకు ప్రీవియస్ టెట్లో వానమమలై వరదాచార్యుల గారు రచించిన రైతు బిడ్డ ఏ ప్రక్రియకు చెందిన రచన అని అడిగారు. బుర్రకథల సంపుటికి చెందింది రైతు బిడ్డ. సో మనకి ఈ మోడల్ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు కవి పరిచయాల దగ్గర రచనకి పక్కన బ్రాకెట్లో దాని ప్రక్రియలు అక్కడక్కడ ఇచ్చారు. మనం చదివేటప్పుడు వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయలేము. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, కాకపోతే అందులో నుంచే బిట్స్ వస్తున్నాయి. కాబట్టి కవి పరిచయాల్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ నుంచి బిట్ అడుగుతున్నాడు, కాబట్టి జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో కవితా విశారద ఎవరి బిరుదు? వానమామలై వరదాచార్యులు, గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు, వట్టికోట ఆళ్వారు స్వామి. ఆన్సర్: గుర్రం జాషువా. గుర్రం జాషువా గారి బిరుదు కవితా విశారద. కవితా విశారదతో పాటు మనకి జాషువా గారికి కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, కవి కోగిల, ఇలా చాలా బిరుదులు ఉన్నాయి. చూడండి, మధుర శ్రీనాథ అనే బిరుదు విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే వానమామలై వరదాచార్యుల గారికి మధుర కవి అనే బిరుదు ఉంది. మధుర శ్రీనాథ వేరు, మధుర కవి వేరు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో రాగమాల ఎవరి రచన? వట్టికోట ఆళ్వారు స్వామి, రాయప్రోలు సుబ్బారావు, వానమామలై వరదాచార్యులు, ఆర్చి వెంకటాచార్యులు. ఆన్సర్: ఆర్చి వెంకటాచార్యులు. ఆర్చి వెంకటాచార్యులు రాగమాలతో పాటు ఆండాల్ బుర్రకథ, మా ఊరు, మనం ఇంతకుముందు డిస్కషన్ చేసిన మా ఊరు అనే ఏకశ్వాస ప్రబంధాన్ని రాశారు.
మనకి రాగమాల, మణిమాల కూడా ఉంటుంది. మణిమాల వానమామలై వరదాచార్యుల గారిది, మణిమాల వానమామలై వరదాచార్యుల గారిది, రత్నమాల కూడా ఉంటుంది. ఈ రత్నమాలనేమో శిరశెనగల్ కృష్ణమాచార్యుల గారిది. రాగమాల, మణిమాల, రత్నమాల డిఫరెన్స్ గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు పలుకు ఎవరి రచన? వేముగంటి నరసింహాచార్యులు, ఆచార్య బిరుదురాజు రామరాజు, దేవులపల్లి రామానుజరావు, గంగుల సాయిరెడ్డి. తెలుగు పలుకు ఎవరి రచన? ఆన్సర్ గంగుల సాయిరెడ్డి. గంగుల సాయిరెడ్డి గారి రచన తెలుగు పలుకు. ప్రీవియస్గా వర్షయోగం ఎవరి రచన అనే క్వశ్చన్ వచ్చింది మనకు. అది కూడా గంగుల సాయిరెడ్డి గారిదే. మద్యపాన నిరోధం, గణిత రహస్యం అనే రచనలు కూడా చేశారు. ఈయన రచనలలో 2 రకాలు ఉంటాయి, ముద్రితాలు, అముద్రితాలు. అంటే మనకి రచనలతో పాటు అవి ఏ రకమైన రచనలో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఆ ట్రెండింగ్ బిట్స్ అట్లనే వస్తున్నాయి అన్నట్టు. అది ఏ రకమైన ప్రక్రియ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. రచనలు చదివేటప్పుడు అది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, శిల్పి పాఠం జాషువా రచించిన ఏ రచనలోనిది? క్రీస్తు చరిత్ర, కొత్త లోకం, ఖండకావ్యాలు, గబ్బిలం. మనకి శిల్పి పాఠం ఖండకావ్యాలు రచనలోనిది. ఖండకావ్యాలు అనేది ఒక రచన పేరు, ఇది ప్రక్రియ. యాక్చువల్గా మనం ఖండకావ్యాలు అంటే ఖండకావ్య ప్రక్రియ అని చదువుకున్నాం. శిల్పి పాఠం ఖండకావ్యాలు అనే రచనలోనిది, ఖండకావ్య ప్రక్రియకు చెందినది. ఈ డిఫరెన్స్ గమనించండి. జాషువా గారి చాలా రచనలు ఉంటాయి. క్రీస్తు చరిత్ర, కొత్త లోకం, గబ్బిలం, ఫిరదౌసి, నేతాజీ, ముంతాజ్ మహల్, బాపూజీ, నా కథ అనే ఆయన ఆత్మకథను కూడా రాసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో మధుర కవి ఎవరి బిరుదు? ఆప్షన్స్, వానమామలై వరదాచార్యులు, గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు, వట్టికోట ఆళ్వారు స్వామి. క్రింది వారిలో మధుర కవి ఎవరి బిరుదు? వానమామలై వరదాచార్యులు, గుర్రం జాషువా, రాయప్రోలు, వట్టికోట ఆళ్వారు స్వామి గారు. ఆన్సర్ ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పిన మధుర శ్రీనాథ అనే బిరుదు గుర్రం జాషువా గారిది. మధుర కవి అనే బిరుదు వానమామలై వరదాచార్యుల గారిది. ఇది అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకనే నేను ఈ 2 బిట్స్ను కూడా క్వశ్చన్స్గా తీసుకున్నా. ఆ డిఫరెన్స్ గమనించండి. గుర్రం జాషువా గారిదేమో మధుర శ్రీనాథ. ఇంకా వానమామలై వరదాచార్యుల గారికి చాలా బిరుదులు ఉంటాయి. అభినవ కాళిదాసు, అభినవ పోతన, అండ్ వారణాసి విశ్వవిద్యాలయం విద్యా వాచస్పతి అనే పురస్కారం కూడా వచ్చింది. వానమామలై వరదాచార్యుల గారి బిరుదులు, పురస్కారాల గురించి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో మనకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. చాలా ఇంపార్టెంట్ కవి పరిచయం. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర శబ్ద చింతామణి ఎవరి రచన? ఆంధ్ర శబ్ద చింతామణి ఎవరి రచన? నన్నయ, పాల్కురికి, బిరుదురాజు రామరాజు, బద్దెన. ఆన్సర్ నన్నయ. ఆన్సర్ నన్నయ. ఆంధ్ర శబ్ద చింతామణి ఎవరు రచించారంటే నన్నయ్య గారు రచించారు. మనకు బద్దెన గారిది సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే ఇంకో రచన కూడా ఉంటుంది. అండ్ పాల్కురికి గారి రచనలు చాలా ఉన్నాయి. దాని గురించి నేను ఒక సపరేట్ షార్ట్ చేయడానికి ప్రయత్నిస్తా. యాక్చువల్లీ మాకు మైక్ లేదు, వాయిస్ కొంచెం స్టక్ అవ్వడము అంటే అటు ఇటుగా ఉండొచ్చు.
కాకపోతే కంటెంట్ మాత్రం మీకు తప్పకుండా 100% యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బద్దం భాస్కర్ రెడ్డి కవితా సంపుటి. ఈ బద్దం భాస్కర్ రెడ్డి ఎవరో తెలుసు కదా, చెరబండ రాజు. చెరబండ రాజు క్రింది వాటిలో బద్దం భాస్కర్ రెడ్డి కవితా సంపుటి. పల్లవి, జన్మహక్కు, కత్తిపాట, గమ్యం. ఆన్సర్ కత్తిపాట. ఆన్సర్ కత్తిపాట. కత్తిపాట కూడా బద్దం భాస్కర్ రెడ్డి అలియాస్ చెరబండ రాజు అతని రచననే. కాకపోతే కత్తిపాట అనేటిది పాటల సంకలనం. పల్లవి, జన్మహక్కు, గమ్యంతో పాటు ముట్టడి కూడా కవితా సంకలనమే. ముట్టడి కూడా కవితా సంపుటి. పల్లవి, ముట్టడి, గమ్యం, జన్మహక్కు. ఇది జన్మహక్కు అన్నది కవి పరిచయంలో ఇవ్వలేదు, కానీ మనకు పాఠ్యభాగం ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్న దగ్గర జన్మహక్కు నుంచి తీసుకున్నారనే ఉంది. చూడండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే భావిస్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ నేను ఈరోజు చెప్పిన ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్. కవి పరిచయాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను అన్ని టెట్ ప్రీవియస్ 2024 క్వశ్చన్ పేపర్స్ అన్నీ అనలైజ్ చేసా. మినిమం 4 క్వశ్చన్స్, మ్యాక్సిమం 5, ఒక్కొక్క దగ్గర 6 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది.